వెల్కమ్ టు తెలుగు 360. గత కొద్ది రోజుల నుండి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సిట్ కొత్త బృందం ఏర్పాటు కావడము, కేసీఆర్‌కి నోటీసులు ఇస్తారు, హరీష్ రావుకి నోటీసులు ఇస్తారు అని ఈ వార్తలైతే వింటా ఉన్నాము. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి అసలు సిట్ ఏ విధంగా దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు? అసలు సిట్ ఏం చెప్తుంది? మరి వీళ్ళు ఆ నోటీసులు ఇవ్వముందుకే ఇస్తున్నారని వీళ్ళు జలకులు తిని వీళ్ళు ఉలికి పడతా ఉన్న నేపథ్యం కనబడుతోంది. బీఆర్ఎస్ నేతలు గూడా ఉలికిపడి ప్రెస్ మీటులు పెడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అసలు సిట్ ఏం చేయబోతా ఉంది? నిజంగానే మరి కేసీఆర్‌కి, హరీష్ రావుకి నోటీసులు ఇస్తే ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని తెలంగాణ హైకోర్టు న్యాయవాది టీకే శ్రీధర్ గారైతే ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎలా చూస్తున్నారు సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసుని? గత కొద్ది రోజుల నుండి గూడా అసలు నోటీసులు అయితే ఇవ్వలేదు ఇంతవరకు. నోటీసులు ఇస్తున్నారని వాళ్ళు భావిస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. కొంత ఉలిక్కి పడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా చూస్తారు వీళ్ళు? ఎవరైనా కూడా పుట్టస్వామి జడ్జిమెంట్ లోపల రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. రైట్ టు ప్రైవసీ అంటున్నారు. ఫోను మన దగ్గర ఉన్నప్పుడు వేరే వాళ్ళు మన ఫోన్ కానీ మన వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించుకోవచ్చు. ఒకరు వ్యక్తిగత స్వేచ్ఛలో ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నప్పుడు ఏదన్నా ఒక దేశ విద్రోహ చర్యలు చేసే వాళ్ళ మీద తెలుసో తెలియకో వాళ్ళ మూమెంట్స్ తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ట్యాపింగ్ చేస్తూ ఉంటుంది, లేకపోతే పట్టలేం. ఇప్పుడు అంత దృష్టితో మనము దాన్ని వీ కెనాట్ లాజికల్లీ ఎక్స్టెండ్ టు దట్ లిమిట్. అది పర్మిసబుల్. నేషనల్ సెక్యూరిటీ, దేశ భద్రత దెబ్బతినేటట్టున్నా, లేకపోతే రేపు పొద్దున కమ్యూనిటీ రైట్స్ జరగబోతున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లు చేయడం, వాళ్ళ యొక్క మొబైల్ డేటాని చెక్ చేయడం, వీళ్ళు ఎక్కడున్నారనే మూమెంట్ లొకేషన్ స్కెచ్లు చేయొచ్చు. ఇప్పుడు మొన్న అక్కడ ఢిల్లీ లోపల జరిగిన టెర్రరిస్ట్ బాంబ్ అటాక్ వల్ల మనం చూసాం పర్యవసనం. ఓన్లీ త్రూ ఫోన్తోనే దే కుడ్ ట్రేస్ ది రియల్ కల్ప్రిట్స్. అయితే ఇక్కడ వీటికి ఉన్న తేడా ఏంటంటే, ప్రభుత్వ యంత్రాంగం లోపల పోలీస్ శాఖలో ఉన్న ఉన్నత అధికారులు, ప్రభుత్వ నాయకులు ఉన్న సామాజిక వర్గం, అంటే సామాజిక వర్గంలో ఉండరా మన వేరే సంగతి అభియోగం. ఆ సామాజిక వర్గంలో ఉన్నవారు ఆ ప్రభుత్వమే మళ్ళీ రావాలి అనే భావజాలం, ప్రభుత్వ పెద్దలకు ఒక మంచి కానుక గిఫ్ట్ ఇవ్వాలి. ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి? రాజకీయంలో ఒక నాయకుడు వ్యూహానికి ప్రతి వ్యూహం వేసుకుంటూ ఉంటే అది మైండ్ గేమ్. అది కానీ వాడు ఏం మాట్లాడుతుండో తెలుసుకొని ప్రిపేర్ చేస్తే దాన్ని మైండ్ గేమ్ అంటారా? దాన్ని ఒక టైప్ ఆఫ్ మేధా సంపత్తితో కూడిన చౌర్యం అంటారు. థెఫ్ట్. ఇట్స్ నథింగ్ బట్ ఎ థెఫ్ట్. దాన్ని మళ్ళీ ఆ థెఫ్ట్ని అందంగా బయటకు వచ్చి మనల్ని మించిన మేధావులు అసలు ఈ ప్రపంచంలో లేరు, మనం తప్పించి ఇంకా అసలు ఎవ్వరూ జీవితాన్ని మార్చలేరు, మార్చేటోడు పుట్టలేదు, ఈ వాళ్ళు ఇంతకుముందు పుట్టినోళ్ళు కూడా లేరు, వాళ్ళ చరిత్రలు కూడా లేవు, పుట్టింది మనమే, చేసేది మనమే అనే భావజాలంలో వచ్చినప్పుడు అవతల రియాక్ట్ అవుతారు. చేసినారా లేదా అనే దానికి ఇప్పుడు మీకు దర్యాప్తు అనేది ఎలా ఉంటుందంటే, ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ లోపల ఎఫ్ఐఆర్ ఫస్ట్ రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయినప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్, బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని రెండు ఉన్నాయి. 7 సంవత్సరాల కింద ఉన్న ఏ కేసు పైన అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఒక జడ్జిమెంట్లో ఏం చేశారంటే 41A నోటీస్ ఇవ్వమన్నారు. ఇప్పుడు 35 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ నోటీస్ ఇచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి చేశారా లేదా అని నోటీస్ ఇచ్చేయమంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ చర్చ వచ్చిందంటే, మేబీ ఆయన ప్రభాకర్ రావు గారు చాలా చాలా వెరీ టఫ్ ఆఫీసర్ అని అట్లా పేరు. పాపం వారు అక్కడ యూఎస్కి వెళ్ళడం, ఎందుకో నేను రాను, నాకు సంబంధం లేదు, నాకు ఈ జబ్బు ఉంది ఆ జబ్బు ఉంది అని చెప్పి కాలయాపన చేయడం. ప్రభుత్వం కూడా పర్వాలేదులే, వాళ్ళు చేశారు, రేపు పొద్దున మనం చేస్తామని చెప్పి ఎవరిని పంపించకుండా ఉండడం. వచ్చాక కన్ఫెషన్ అంటారు. నువ్వు చేసావా అంటే నేను చేయలేదు, ఇదో చేసావు,
కన్ఫెషన్ ఉంది. మీరు చెప్తేనే చేశారని వేరేళ్ళ కన్ఫెషన్ ఉంది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఎవరు చెప్తే చేశావు? వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఎవరు చెప్పారంటే ఆయన ఆల్రెడీ ఒక ఎక్స్ట్రీమ్ జబ్బులో ఉన్నాడు. ఉమ్, ఉమ్, ఆయన చేసిన పనికి ప్రాణత్యాగం కూడా చేసేయచ్చు కదా. ఎందుకంటే మన నమ్మిన వాళ్ళని మనం ఎక్సెప్ట్ కట్టప్ప లాంటి చిత్రాల్లో తప్పించి, ఉమ్, కట్టప్ప లోపల ఏమవుతుంది, కట్టప్ప అంటాడు ఉమ్, ఉమ్, మహేంద్ర బాహుబలి. అట్లా ఉండదు. ఎందుకంటే ఇదంతా కలిసి చేసినప్పుడు వాళ్ళు లీడర్ని ప్రొటెక్ట్ చేయాలని చూస్తారు. వీళ్ళకి ఏముంటుందంటే దానివల్ల ఏముంది, ఆ ఫోన్ ట్యాపింగ్లో మించిపోతే శిక్ష పడితే 3 ఏళ్ళు, ఒక 2 కోట్ల రూపాయలు ఫైను, 3 సంవత్సరాల గురించి కేసు. ఉమ్, కేసులో శిక్ష పడుతుందా లేదా అనేది మనం ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే కన్ఫెషన్ ఆఫ్ ఏ co-accused, అసలు కన్ఫెషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ మెయింటైనబుల్ అన్లెస్ ఇట్ ఈస్ గివెన్ బిఫోర్ ఏ మ్యాజిస్ట్రేట్. కన్ఫెషన్ ఆఫ్ ఏ co-accused అబౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్స్, అది కొంచెం కోర్ట్స్ కొంచెం వీక్ ఎవిడెన్స్ లాగా చూస్తుంది. అందరూ పాపము శాకాహారులే, కానీ కొన్ని మంచి మంచి పెద్ద పెద్ద సొరచాపలు తినే కొరమన్ చేపలు మిస్ అయిపోతుంటాయి. అందరూ గొప్పవాళ్ళు. కాబట్టి అతడు చెప్పిన దాన్ని కోర్టులో నిలబడగలగాలి, అది ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఏమైందంటే పొలిటికల్గా ఇప్పుడు ఏమైతుందంటే ఇది ఒక గేమ్. అరే ఆయన అంత పెద్ద ఆయన ఉండి మా ఫోన్లు తీసుకుంటారన్న, మా వ్యూహాలన్నీ పట్టేసి ఇప్పుడు వీళ్ళు అరే 100 మందిని పలానా ఊరోళ్ళని చేయమంటే ఆ ఊరోళ్ళు తెలిసిపోయారు కదా. అదేంటంటే ఒక అనైతికమైన చర్య. ఒక హీరోయిజం అన్నప్పుడు నువ్వు హీరో అన్నావు, హీరో ఇలాంటి పనులు చేయవు. ఇదంతా కూడా ఫేస్లెస్ విలన్స్ చేస్తారు. నువ్వు హీరో అన్నప్పుడు నువ్వు శౌర్యం పరాక్రమంలో ఉండాలి కదా, ఈ గొప్పతనం అది. నువ్వు దిగజారిపోయి వేరొకటి రహస్యాలు తెలుసుకుంటా దాని మీదకెళ్ళి వ్యూహం చేసి నేను పెద్ద వ్యూహానికి ప్రతిరూపం అనే విధంగా ఇంప్రెషన్ ఇవ్వదు. ఈ కేసులో మనం చూసినట్లయితే న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన వ్యక్తులే కీలకంగా ఉన్న నేపథ్యం కనబడుతుంది. అది వీళ్ళొక్కరే కాదు బాబు, ఆల్రెడీ ఇండియాలో న్యాయానికి అని అప్పుడే జస్టిస్ చౌదరి సినిమాలో వచ్చింది, చట్టానికి న్యాయానికి జరిగిన సంగ్రామంలో అని పాట పాడు అప్పుడు ఆయన సినిమాలో. అట్లా ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ప్రభుత్వము ఒక అధికారం వచ్చిన వాడే తప్పు చేస్తున్నాడు. తప్పు అధికారం వచ్చేంత వరకు ఒకలాగా ఉంటున్నారు, అధికారం వచ్చినాక టూ మెనీ టెంప్టేషన్స్ వస్తాయి. అంత ఒక సచ్చీలత అనేది ఈజీగా కనపడట్లేదు. అంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు అన్నట్టుగా ఆరోపిస్తా వాళ్ళు. ఇప్పుడు పార్టీస్ ఏం చేస్తాయంటే అసలు లా ఏం చెప్తుందంటే 156 Clause 3 ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దాంట్లో 156 పాత దాంట్లో ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దాంట్లో కోర్టు కూడా ఇంటర్ఫియర్ కాకూడదు అంటుంది, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫియర్ కాకూడదు అంటే ప్రతి పొలిటికల్ పార్టీ వర్కర్ అందరూ కూడా దాంట్లో ఇంటర్ఫియర్ అవుతుంటే వీళ్ళు మోర్ దెన్ కోర్ట్ అవుతారు. యు ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్ ఆన్ ది ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్. ఈవెన్ ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా మేము ఏం చేయబోతున్నామని చెప్పకూడదు. ఇక్కడ అదే అనిపిస్తుంది, నోటీసులు ఇంకా రాలేదు, నోటీసు రాకముందు వస్తుంది అనుకుంటున్నారు. ఎందుకంటే అతను కన్ఫెషన్ అతను ఏదో చెప్పుంటాడు. ఇప్పుడు ఆయన ప్రభాకర్ రావు గారు పెద్ద మనిషి, అతను ఏదో చెప్పుంటారు, నాకు ఎవరో ఫోర్ చేశాడు, పెద్దవాళ్ళు ఎవరో ఆ పెద్దవాళ్ళు ఎవరు. ఇప్పుడు ఎవరైనా డిఫెన్స్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఆఫీస్లో ఉంటే ముఖ్యమంత్రి ఆఫీసులో పనిచేస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా తప్పుగా తీసుకోవద్దు, ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ది కమిషనర్ ఆఫ్ పోలీస్. ఆ కూడా ఫోన్లు చేసి చెప్పేస్తాడు, సార్ చెప్తున్నాడు జర చూసుకోండి అంటాడు, భయపడతారు. ఇంట్లో ఉన్న పనిచేసే వంటవాడు కూడా ఉండదు. ఆ పెద్దవాళ్ళ కింద వాళ్ళు ట్రీట్ చేస్తారు మిగతా వాళ్ళందరూ. అన్న నమస్తే, పెద్ద ఆఫీసర్లు కూడా అన్న నమస్తే, చాక్లెట్లు బిస్కెట్ ఏమైనా తింటారా, ఏమైనా కావాలా అని చాలా కేరింగ్గా చూసుకుంటారు. ఆ పెద్దవాళ్ళలో ఎవరు పెద్దవాళ్ళు చేసినారు అంటే కనుసైగలతో కూడా చెప్పారు, చెయ్యి అంటాడు అనుకో, చేయి అని చెప్పినట్టు ఎక్కడ ప్రూఫ్ ఉంటుంది? ఇవన్నీ వ్యక్తిగతంగా ఉండదు కదా. వీళ్ళు చెప్పింది కరెక్ట్ అని నమ్మాలి, లేకపోతే ఇది కరెక్ట్ నిజం ఉండాలి. నేనే చేశాను, నా గురించి ప్రాణత్యాగం చేస్తున్నాడు అని చెప్పి అంత పెద్ద హృదయం ఉంటుందా? వచ్చేసి నేను
నేనే ఇది చేశాను, ఆ, తప్పు నాదయ్యింది, ఆ, అని మళ్ళీ మనలో పాపం చెయ్యని వాడు ఎవరో చెప్పండి అనేంత సీన్ ఉండదు కదా. తప్పు చేసినా కూడా అందమైన భాష పదజాలంతో తప్పించుకోవడంలోనే గొప్పతనం ఉంది. అంటే సిట్టు ఇంతకుముందుకు ఒక బృందం ఉంది. ఇప్పుడు 9 మందితో కూడిన మళ్ళా స్పెషల్ బృందం కూడా ఏర్పాటు చేశారు. దట్ ఈస్ ది ఎక్స్క్లూజివ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. అంటే దాంట్లో స్పెషలిస్టులు ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు, అప్పుడు మా సామాజిక వర్గాన్ని వేసుకున్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ సామాజిక వర్గం ఎవరో చుట్టాలు పక్కాలు మనకు కూడా పనిచేసి పెట్టాలి కదా హుహు. అని అట్లా కొన్ని క్రిటిసిజమ్స్ వస్తాయి. మధ్యలో అటు ఇటు ఒక పెద్ద సొరచాప వేలు అంటారు. హ్మ్. హ్మ్. వేలు 2 కొట్టుకుంటున్నాను అనుకో, ప్రజలనేటోళ్ళు పిత్తబరిగలు అంటుండు. హ్మ్. వాళ్ళిద్దరి మధ్యలో ఈడిపోతే ఈడు చచ్చిపోతాడు. అంటే వాళ్ళ రాజకీయాల కోసం చట్టాన్ని, చచ్చిపోని న్యాయాన్ని పైసా మనం ఎన్నుకుంటున్నాం కదా. హ్మ్. ఇప్పుడు చచ్చిపోని అంటే ఆ టైప్ ఆఫ్ సమాజాన్ని మనం నిర్మించుకుంటున్నాం. ఆ సమాజాన్ని నిర్మించుకున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ కూడా పడాలి కదా. హ్మ్. అంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయంగా ఎదుగుదల కోసము ఆ. ఇట్లా ఐఏఎస్ అధికారులను కావచ్చు, లేకుంటే వీళ్ళందరినీ ఐఏఎస్ అధికారులకు ఏమైంది మరి, ఐపీఎస్ అధికారులకి వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. మనము ఉద్యోగస్తులం, మనం ప్రజలకి సర్వెంట్స్ అనుకోవాలి. అవునవును. పొలిటికల్ పార్టీకి మనం ఇది చేయకూడదు కదా. వాళ్ళకి భయం ఉంటుంది. ఎవరికైనా ప్రాణ భయం, మాన భయం, స్థాన భయం, వాళ్ళ అభయం, పెద్దల అభయం. వాళ్ళు మేమునా నేనున్నానని చీకటిలో వెలిగే చెప్పి నువ్వేం భయపడకు నేనున్నానని నీకేం కాదని పాటలు ఉంటాయి కదా. ఈ పాటలు ఎక్కువ వింటుంటారు అందరు. సార్ అంటే ఈ కేసులో ఓకే. మొత్తం చేసిందని నిర్ధారణకి క్లియరెన్స్ వస్తే దాదాపుగా అధికారులు ఒక 5గురు ఉన్నారు. రాజకీయ నేతలను కూడా ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు. ఎటువంటి శిక్ష ఉండబోతా ఉంది అధికారులకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు? ఎవరికైనా కూడా యాజ్ పర్ ది టెలిగ్రాఫ్స్ యాక్ట్ ఫోన్ ట్యాపింగ్ అనేది అఫెన్స్ అయితే 3 years పనిష్మెంట్ అండ్ ఒక 2 crores రూపీస్ ఫైన్. దాంట్లో శిక్ష పడుతుందా లేదా అనేది ఎవరు చూడరు. వాళ్ళకి కావాల్సిందంటే క్రిమినల్ కేసులో ఇలాంటి పని చేసిందా లేదా. అల్టిమేట్ రిజల్ట్లో శిక్ష పడినా లేకపోయినా ఎవరైనా పట్టించుకున్నారా? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, అరెస్ట్ అయింది మేము చెప్పినామని చెప్పి పోలీస్ యంత్రాంగం అంతా కూడా టీవీలో వచ్చేస్తుంది. రాగానే అందరూ పోయి వాళ్ళని అడగడం, ఆ 5 నిమిషాలు వాళ్ళు ఇట్లా మేము తప్పక చేస్తాము, నువ్వు చేయడు. పోలీసు వాళ్ళు కాదు న్యాయం చేయాల్సింది, ప్రభుత్వ అధికారులు కాదు న్యాయం చేయాల్సింది, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద ముఖ్యమంత్రి కూడా న్యాయం చేయలేడు. న్యాయం చేయాల్సింది కోర్టు. వీళ్ళ పని ఏంటి, యంత్రాంగం పని ఏంటి, సాక్ష్యాధారాలను తీసుకొని వచ్చి వాళ్ళకి శిక్ష పడే విధంగా సాక్ష్యాలను అక్కడ ప్రతిపాదించాలి. అది వీళ్ళు చేసే పని. దానికి వీళ్ళు ఏమంటారు, కోర్టు కంటే ఎక్కువ. పెద్దరాయుడు తీర్పులో ఏదో పెద్దరాయుడు లోపల రజనీకాంత్ అంటారు చూడు, అట్లా తీర్పులు ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్. అది మెచ్యూర్డ్ డెమోక్రసీ ఇంకా కాలేదు కదా. ప్రజాస్వామ్యం ఏంటంటే ఒక పరిపక్వత కూడిన ఒక రావాలి, ఆ అభ్యున్నతి రాలేమని ఇంకా అక్కడే కిందనే కొట్టుకుంటున్నాం. కాబట్టి ఆ ముసుగులో చాలా జరిగిపోతాయి. ఆ ముసుగులో జరుగుతాయి, ఇంకా ఇట్లా జరుగుతాయి, ఇలానే జరుగుతుంటుంది. దీన్ని మార్చడానికి ఎవరో ఒకరు రావాలనుకుంటాం, వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇదే పరిస్థితి, వాళ్ళు కూడా అదే వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఒక గొప్పవాడు ఉంటే వాళ్ళని ఒకరు ఛాలెంజ్ చేస్తాడు, వాళ్ళని మనం హీరో వర్షిప్ చేస్తాము, తర్వాత వాళ్ళు వీళ్ళకంటే పెద్దోళ్ళు అవుతారు. అది జరుగుతుంది. అదే నిజంగా మనం లోగుట్టు పెరుమాళ్ళ కెరక అని మనకు తెలియదు కదా. కానీ మీరు యాజ్ ఎ లీగల్గా మీరు తెలుసుకోవాల్సింది, ఆడియన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ రైట్ ఆఫ్ ది పోలీస్. దాంట్లో అసలు ఎవరు కూడా మాట్లాడకూడదు. అసలు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోవాలా. ప్రెస్కి ఎందుకు పోస్తున్నారు? నువ్వు నీకు సీక్రెట్గా నువ్వు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ అవునా కాదా, నిజ నిర్ధారణ చేయాలి. ప్రెస్కి వచ్చేసి మాకు ఈ ఎవిడెన్స్ వచ్చింది, మాకు ఆ ఎవిడెన్స్ వచ్చింది, ఆయన అరెస్ట్ చేస్తే అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అంటే అంతకుముందు ఏదైనా చేసిన పనులు ఉంటే గత జ్ఞాపకాలు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే వస్తుంది. అట్లా చేయకూడదు. ప్రాక్టికల్ ఎర్రర్ అది. ఒక నోటీస్ వస్తే వచ్చింది, నోటీస్ సమాధానం చెప్పు. గొప్ప గొప్ప లీగల్ లిమినరీస్ ఉన్నారు ప్రతి సైడ్, ఇటు సైడ్ ఉన్నారు, అటు సైడ్ ఉన్నారు. అందరూ బాగా చదువుకున్న వాళ్ళు చట్టాన్ని చవి చూశారు, సముద్ర మదనం చేశారు, హాలాలని తాగారు, అమృతాన్ని సేవించారు. అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. దాన్ని భయపడేది ఏముంది అంటే
ఇప్పుడు వాళ్ళు ఎవరు అరెస్ట్ అంటే ఒకవేళ నేరం చేశారనుకోండి, నేరం చేసినాక అరెస్ట్ చేయకూడదు అనే రూల్ ఏముంది? అరెస్ట్ చేసే సిచ్యువేషన్ ఉంటే అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అయిపోతే అది దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ కదా. అరెస్ట్ అయితే జైలుకి రిమాండ్ పంపిస్తారు. అంత మాత్రం అక్కడ ఆపారు కదా. మళ్ళీ బెయిల్ ఉంటుంది. బెయిల్ లోపలను టైం లోపల వీళ్ళు ఛార్జ్ షీట్ పని చేస్తే ట్రయల్ అవుతుంది. జరుగుతూ ఉంటుంది అది. అది జస్ట్ నార్మల్ ప్రాసెస్ అది. ఆ నార్మల్ ప్రాసెస్ని ప్రజలకి చట్టం అంటే ఏంటో అర్థం కాక ఇక ఒక వర్గము న్యాయవాదులు అంటే మా కేసులంతా లేట్ చేస్తారు, మనం వాళ్ళ దగ్గరికి ఎందుకు, సెటిల్మెంట్ పోవాలి, సెటిల్మెంట్ చేసేటోళ్ళు వేరేగా ఉంటారు, వాళ్ళు ఎట్లా తలుచుకుంటే అట్లా సెటిల్మెంట్లు అవుతాయి, మనం ఆ సెటిల్మెంట్ సివిల్ డిస్ప్యూట్ ఉన్నా కూడా మనము పోలీస్ యంత్రాంగం దగ్గర పోవాలి, లేకపోతే ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోవాలి, మన చిన్న సమస్య వచ్చినా వారికి అన్ని అన్న తమ్ముడు అయ్యా తాత అన్ని వారే అని చెప్పుకోవాలి అనే భావనలో ఉన్నా. కాబట్టి అందుకని ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఏం చేస్తుంది, అరే మీరు ఇద్దరు కొట్టుకోకండి అయ్యా, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కొట్టుకోకండి, 2 పిల్లులు కొట్లాడుకుంటే లాభం కోతికి, కాబట్టి మీడియేషన్ చేసుకోమంటుంది. లాయర్లు కూడా మీడియేషన్ చేయాల, వద్దమ్మా సెటిల్మెంట్ చేసేసుకుంటే అడగాల. ఇట్లా ఒక కేసు వేస్తే 50 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత తీర్పులు వస్తే వాడు ఆ ఫలితాన్ని అనుభవించేది ఎప్పుడు, వాడు ఎందుకు వెళ్ళాడు, వాడి జీవితం ఎందుకు నాశనం చేసుకుంటాడు, ఎందుకు యాంగ్జైటీకి లోన్ అయ్యాడు అంటే ఏంటి, సమాజంలో ఒక శాంతిపూర్వకమైన వాతావరణం ఇచ్చే పరిస్థితులు మనం వదిలేసుకున్నాం. మన టైం అంతా కూడా అన్వాంటెడ్ పర్సన్స్ని హీరో వర్షిప్ చేస్తున్నాం. ఎవరైతే చేయవలసిన ఋషి పరంపరని కానీ వేదాల గురించి పరిశీలన చేసి పరిశోధించి ఆ జ్ఞాన భండాగారాన్ని ఇచ్చిన పెద్దవాళ్ళు మనకు వద్దు, జాతీయ నాయకులు మనకు వద్దు, ఎందుకు ఏ ఈక్వేషన్లో కూడా పనికిరాని వాళ్ళని వాళ్ళ అభ్యున్నతి గురించి మనం పాటుపడతాం. దానివల్ల ఏమవుతుంది, సమాజం ఇట్లనే కుళ్ళిపోతుంది. ఇదే పరిస్థితి వస్తుంది. ఇది బ్రీడింగ్ గ్రౌండ్ అవుతుంది. ఇప్పుడు ఒక బురద ఉందనుకోండి, మసూచిని ఆపాలి, మలేరియాని ఆపాలి అంటే బురద నీళ్ళు ఉంటే అక్కడ దోమలు వస్తాయి. నువ్వు అది క్లీన్ చేసుకోకుండా ఉన్నావు, నిన్ను మలేరియాకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, తీసుకో, ఎన్ని రోజులు తీసుకుంటావు తీసుకో, ఏమవుతుంది నీ పరిస్థితి, అది ఇంకొక రోగాన్ని దారితీస్తుంది. కాబట్టి క్లీన్స్ చేసుకోవాలి. ఆ క్లీన్స్ చేసుకోవడానికి సిద్ధమయ్యేవాలి ప్రజలు. మళ్ళీ ఇందాక లాగానే చెప్తున్నా, లాయర్లకేం పని, రాజకీయాలు మాట్లాడద్దంట లాయర్. ఎవరైతే తెల్ల కోట్లు తెల్ల డ్రెస్లు వేసుకొని ఒక డిఫరెంట్ సెటప్ ఉన్నోళ్ళే మాట్లాడాలా, అదేం లేదే. పౌరులు మాట్లాడాలి, పౌరులు వాళ్ళ భావజాలాన్ని తెలియజేయాలి. ఈ కేసు లోపల పోలీసు వాళ్ళు చేయాలి పని, మనం అడగకూడదు, చూస్తూ ఉండాలి. అసలు ఆ ప్రశ్ననే అప్రస్తుతం అవుతుంది. ఓకే, ఎనీహౌ చూద్దాం కేసీఆర్ మరి ఎట్లా ఉండబోతుంది, నోటీసులు ఇస్తారా ఇయ్యరా అనేది కూడా మనకు కొంత ఇంకా అఫీషియల్గా అయితే ఏం రాలేదు. ఇస్తారని వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, వీళ్ళు ఇంకా పోలీసు వాళ్ళ నుండి అయితే ఎటువంటి వాళ్ళు ఏం చెప్పని పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చట్టం తన పని తను చేసుకోబోతుంది. ఎవరు ఆడ తప్పు చేసి వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఎవరు తప్పు చేసినా కానీ తప్పు జరిగితే శిక్ష పడాలి, తప్పు జరగకపోతే ఎటువంటి చర్యలు లేకుండా ముందుకెళ్ళాలన్నది కూడా మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి తెలుగు 360. మరో ఇంటర్వ్యూతోని మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ అని.